విశాఖ జిల్లా పెందుర్తిలో 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెస్ట్ డివిజన్ ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఏజెన్సీ నుంచి విశాఖకు అక్రమంగా గంజాయి రవాణా అవుతోందన్నారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు 20 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏసీపీ తెలిపారు. ఉపయోగించే 49,000 రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక మహిళ ముచ్చకపుట్టి నుంచి బయలుదేరి అక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడకి ఒక సోర్స్ ఒక ఆయన అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ చేసినందువల్ల తదుపరి సోర్స్ ఆయన తప్పించుకోవడానికి వీలుంటుంది కాబట్టి అతని పేరు కూడా డిస్క్లోజ్ చేయట్లేదు మేము. అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ 20 కేజీలు గంజా ఆమెకి ఇస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ వెళ్ళడానికి ఇంకొక మహిళ ద్వారా తీసుకుపోతుండగా మనం దీన్ని శాఖశక్తిగా పట్టుకోవడం అనేది జరిగింది. దీనికి ముందు వెనక అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్టర్ ఎవరు, పెడలర్ ఎవరు, అల్టిమేట్ కన్జ్యూమర్ వరకు ఇప్పుడు మా కమిషనర్ పోలీసు వారు ఆది నుంచి అంతం వరకు కనెక్ట్ చేయాలని, అందులో ఎవరు ఈ సర్క్యూట్లో ఎవరు బాధ్యులైనా వదలకూడదు అనేది, అలాగే దీని మీద ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడము ప్రారంభించాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడము, వాళ్ళకున్న ఈ సేల్ ప్రొసీడ్స్ మీద ఏదైనా ఉంటే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి దానికి కూడా ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దానికి ఆ ప్లాన్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం.